అడ్వాన్స్ అంటే ఈ స్టైల్స్కి పోయి మన హెల్త్ మనమే ఖరాబ్ చేసుకుంటాం. సో దీనికి హెవీ రీబౌండ్ అంటే ఇక మన నడుస్తూ ఉంటే మనం అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ టైల్స్కి స్టోన్స్కి లేదు కాబట్టి 60 ఏళ్ళకి అరగాల్సిన మోకాలు ఇప్పుడు 40-45కి మోకాలు అరిగి వస్తున్నాం. 40 ఏళ్ళకి నడుము నొప్పులు వస్తున్నాం. 40 ఏళ్ళకి హీల్ పెయిన్స్. ఈ చాలా మంది లేడీస్ ఎస్పెషల్లీ హీల్ పెయిన్స్ అయితే సార్ పొద్దున్న లేసి అడుగు కింద పెడితే మడమ విపరీతంగా వస్తున్నాయి సార్. పొద్దున్న నేను నడిచేదంతా రోడ్ల డాంబర్ రోడ్డు సిమెంట్ రోడ్డు టైల్స్. సో మనకి ఇంట్లో ఆ ఇనర్షియా ఆఫ్ ఇందాక నేను చెప్పింది లేదు కాబట్టి ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్లో భాగంగా మన మోకాలని నడుముని హీల్స్ని మంచిగా ఉంచుకోవాలనుకుంటే ఇంట్లో ఫస్ట్ స్లిప్పర్స్ వాడటం అలవాటు చేసుకోండి. మీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో చాలా వరకు పనికొస్తాయి కంపల్సరీ. అంటే ఆ డే మీరు ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ యోగాతో స్టార్ట్ చేసిన డే చేయని డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్ట్రెస్ మీ బీపీ లెవెల్ కావచ్చు, మీ షుగర్ లెవెల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫిజికల్ హెల్త్లో భాగంగా అన్నీ కూడా ఈ మార్నింగ్ చేసే మీ యాక్టివిటీ, ఈ యాక్టివిటీ అనేది కంపల్సరీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో భాగమే. బట్ అన్నిటికంటే ముఖ్యం సోషల్ వెల్ బీయింగ్. సో వీలున్నంతలో సమాజంలో ఎంతైతే అంత పక్క వాళ్ళని ప్రేమించడానికి, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది అసలే ఉండదు. సోషల్ వెల్బీయింగ్లో మీరు బాగుంటే ఈవినింగ్ మీకు మెంటల్ వెల్బీయింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ సార్ స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.